పార్వతీదేవి చేతిలో నలుగుపిండి బొమ్మగా గణపతి ఆకృతి దాల్చాడు. పార్వతీదేవి ఆ నలుగుపిండితో చేసినటువంటి బొమ్మకి ప్రాణం పోసి ఒక బాలుడిగా సృష్టించడంలో ఆంతర్యం ఏమిటి? ఆవిడ బిడ్డల మీద ఇప్పటి నుంచే ఆవిడికి చాలా ఆసక్తి ఉంది, అనురాగం ఉంది. మనందరం కూడా ఆ తల్లి బిడ్డలమే. మరి ఇంతమంది బిడ్డల్ని చూస్తున్నటువంటి తల్లి, ఇంతమందిని పోషిస్తున్న తల్లి, ఇంతమంది పట్ల ప్రేమను కురిపిస్తున్న తల్లి ప్రత్యేకంగా ఆ స్నానానికి వెళ్తూ ఆ నలుగుపిండితోటి, ఆ మట్టి కలిసినటువంటి ఆ నలుగుపిండితోటి ప్రత్యేకంగా ఒక బొమ్మని సృష్టించటం ఏమిటి? ఆ బొమ్మకి ప్రాణం పోయటం ఏమిటి? ఆ బొమ్మని, ఆ వినాయకుడిని, ప్రాణం పోసినటువంటి ఆ వినాయకుడిని, మరి అబ్బాయి నేను స్నానం చేసి వస్తాను, ఎవరిని లోపలికి రానీకిరా, ఇది మనం వినాయక వ్రత కథలో చదువుకుంటాం అని అక్కడ పెట్టడం ఏమిటి? శంకరుడు రావటం ఏమిటి? ఈయన తలని ఖండించడం ఏమిటి? మళ్ళీ అసలు సంగతి తెలుసుకొని నా బిడ్డని ఇలా చేస్తావని పార్వతి అంటే మళ్ళీ గజాసురుడు యొక్క ముఖం తీసుకొచ్చి ఆయనకి పెట్టడం ఏమిటి? ఇవన్నీ మనకి ప్రశ్నలు వస్తాయి. ఏమిటండి ఈ కథకి వెనక ముందు ఏమిటనంటే, అసలు మన ప్రశ్న ఎంతవరకు అంటే, ఇప్పుడు మట్టి బొమ్మ ఈ నలుగుపిండితోటి మట్టి వినాయకుడిని ఎందుకు తయారు చేసింది అని అంటే, దీనిలో ఆంతర్యం కంచిస్వామి వారు చెప్పారు. వారు చెప్పిందే నేను చెప్తున్నాను. మనందరం కూడా మట్టి బొమ్మలం. లోకంలో వరే అబ్బాయిలు, మీ అందరికీ కూడా ప్రాణాలు పోసేటువంటి దాన్ని నేనే. పైకేదో వాడు బ్రహ్మ సృష్టిస్తాడు ఇది అంటారు. ఆ బ్రహ్మకు కూడా ప్రాణం పోసేటువంటి దాన్ని, ఆదిశక్తిని నేనే. ప్రాణాలు పోసేటువంటి శక్తి నాకు ఉంది సుమా అని చెప్పటానికి, లోకానికి తెలియచేయటానికి ఆ తల్లి మనందరినీ కన్నటువంటి అమ్మలగన్నయమ్మ ప్రత్యక్షంగా ఒక జీవికి, మట్టితో సృష్టించినటువంటి ఒక జీవికి ప్రాణం పోసింది. అందువల్ల దీనిలో ఉండేటువంటి ప్రతీకాత్మకతని మాత్రం ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మరి అక్కడ అలా ఎందుకు నిలబెట్టింది అని అంటే, వినాయకుడు అసలైనటువంటి ముఖంతో లోకంలో ఉండకుండా గజాసురుడికి ఒక వరం ఇచ్చి ఉన్నాడు కాబట్టి వాడి యొక్క వరాన్ని శాశ్వతత్వం చెయ్యాలి. నేను లోకంలో చిరంజీవిగా వెలగాలి, కనీసం నా తల అయినా వెలగాలి అని చెప్పి గజాసురుడు శివుణ్ణి కోరుకున్నాడు కాబట్టి ఆ వరం నెరవేర్చాలి కాబట్టి వాడి తలని వినాయకుడికి అతికించాడు. అంతేగాని ఈయన తలని ఖండించడంలో మామూలుగా మానవుడిగా ఈయన కనిపించకూడదనేటువంటి ఉద్దేశం కాదు. భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చటమే ఆ అమ్మా నాన్న చేసినటువంటి పని. అమ్మ చేసిన పనిలో మాత్రం ప్రతీకాత్మకత ఏంటంటే, అందరూ మట్టి బొమ్మలే, ఈ మట్టి బొమ్మల్ని సృష్టించేది నేనే, వీళ్ళందరికీ ప్రాణాలు పోసేది నేనే, పైకి మాత్రం మీకు బ్రహ్మ అనేవాడు కనిపిస్తున్నాడు అని చెప్పటానికి అమ్మ ఆ రకంగా చేసింది అని కంచిస్వామి వారి యొక్క అభిప్రాయం.